హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒకవేళ కనుక మీరు ఒక పీసీ కొనుక్కుంటున్నట్లయితే ఆ పీసీలో మీరు ఏ మిస్టేక్స్ చేయకూడదో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. యాక్చువల్గా నేను ఒక 5 విషయాల గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఒకవేళ మీరు 20,000 పెట్టి మీ పీసీ కొన్నా, లేకపోతే 2,00,000 రూపాయలు పెట్టి మీ పీసీ కొన్నా, లేకపోతే మీరు 5,00,000 రూపాయలు పెట్టి మీ పీసీ కొన్నా, మీరు కనుక ఈ కామన్ మిస్టేక్స్ లేదా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చేశారనుకోండి, మీ పీసీ యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో, మీ పీసీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మీరు ఏదైతే వర్క్ కోసం తీసుకుంటున్నారో ఈ వర్క్ కోసం మీ పీసీ పర్ఫార్మెన్స్ అయితే సరిపోవడం కానీ, లేకపోతే మీ పీసీ యూజ్ చేస్తున్నప్పుడు మీరు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం కానీ జరుగుతుంది అనమాట. సో అందులో ఫస్ట్ ఏంటంటే, మీరు కనుక ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో మీ పీసీని యూజ్ చేస్తున్నా, లేకపోతే చాలా బేసిక్స్ లెవెల్లో వచ్చే గ్రాఫిక్స్ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ఎన్విడియా గ్రాఫిక్స్, దాన్ని యూజ్ చేస్తున్నా మీరు కొంతవరకు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారో. ఒకవేళ మీరు మరీ బేసిక్ లెవెల్లో కనుక మీ పీసీ తీసుకుంటున్నట్లయితే అటువంటిప్పుడు మీకు ఇంటిగ్రేటెడ్గా వచ్చే గ్రాఫిక్స్ పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ ఒకవేళ మీరు ఒక మోస్తరుగా హై ఎండ్ కోసం యూజ్ చేస్తున్నట్లయితే మీరు డెఫినెట్గా ఆ డెడికేటెడ్ గ్రాఫిక్స్తో మీరు పీసీ బిల్డ్ చేయించుకోమని చెప్పేసి నేను మీకు ఖచ్చితంగా సజెషన్ అయితే ఇస్తాను. సో లైక్ మీరు బేసిక్ కంటెంట్ వాచింగ్ కోసం కానీ, లేకపోతే యూట్యూబ్లో మూవీస్ చూడటం కోసం కానీ, లేకపోతే లైక్ స్లైట్ ఎడిటింగ్, లేకపోతే చాలా ఎంట్రీ లెవెల్ ఎడిటింగ్ చేసే వాళ్ళమైతే మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనేవి పర్వాలేదు. బట్ ఒకవేళ మీరు ఒక మాస్టర్గా ఎడిటింగ్ నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే మీరు కొద్దిగా ప్రొఫెషనల్గా ఏదైనా వర్క్ చేద్దామని అనుకున్నా, డెఫినెట్గా మీకు ఒక మంచి జీపీయూ అయితే ఉండాలి. ఓన్లీ జీపీయూ అనే కాదు, ఈ సిపియూ అండ్ జీపీయూ ఏంటంటే మీకు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. ఒకటి బాగా పవర్ఫుల్ తీసుకుని ఇంకొకటి బాగా వీక్ తీసుకున్నట్లయితే ఆ పర్ఫార్మెన్స్ డ్రాప్ అనేది మీకు ఖచ్చితంగా అయితే ఉంటుంది. మనకి ఏదైనా గ్రాఫిక్ కార్డే కదా అని చెప్పేసి చాలా బడ్జెట్ రేంజెస్లో ఎవరైతే పీసీ బిల్స్ చేయించుకుంటారో, లైక్ 30,000లో కానీ లేకపోతే 40,000లో కానీ చేయించుకునే వాళ్ళు ఒక పెద్ద మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారో. అదేంటంటే, ఒకవేళ మీరు బడ్జెట్ తక్కువ ఉందని చెప్పేసి జీటీ సిరీస్లో గ్రాఫిక్స్ తీసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, జీటీ 710 కానీ, జీటీ 730 కానీ, లేకపోతే జీటీ 1030 కానీ, ఇలా మీకు అందులో కూడా 4GB గ్రాఫిక్ కార్డ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో 4GB గ్రాఫిక్స్ ఉంది కదా అని చెప్పేసి అది తక్కువ ప్రైస్కి వస్తుంది కదా, 6,000కు 7,000కు వస్తుంది కదా అని చెప్పేసి చాలా మంది అది కూడా 4GB గ్రాఫిక్స్ కదా అని చెప్పేసి తీసేసుకుంటూ ఉంటారు. అది కూడా మీరు చాలా పెద్ద మిస్టేక్ అనేది అనుకోవచ్చు. ఎందుకంటే జీటీ 710 కానీ జీటీ 730 యొక్క ప్రైస్ మీకు 4GB గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి ఒక 7,000 నుంచి 8,000 మధ్యలో అయితే ఉంటుంది. అదే మీరు జీటీఎక్స్ 1050 Tiని కానీ జీటీఎక్స్ 1615 కానీ కన్సిడర్ చేసుకున్నారనుకోండి, వీటి యొక్క ప్రైజెస్ మీకు 10,000 నుంచి 13,000 14,000 అయితే ఉంటుంది. సో ఒక 3,000 లేదా 4,000 రూపాయలు మీరు ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల మీకు వచ్చే పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. లైక్ మీకు జీటీ 710తో కంపేర్ చేసుకున్నట్లయితే ఒక 400 to 500% ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే మీకు జీటీఎక్స్ సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ అయితే ఇస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఒక సిపియూ కొనుక్కుంటున్నప్పుడు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంటుంది కదా, అది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి పొరపడకండి. చాలా లిమిటెడ్ కేటగిరీస్ పీపుల్ మాత్రమే ఆ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ని అయితే యూజ్ చేసుకోగలరు. అది మీకు సరిపోద్ది అనమాట. సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో మీరు నేను డెడికేటెడ్ గ్రాఫిక్స్ని అయితే మీకు సజెస్ట్ అయితే చేస్తాను. అండ్ సెకండ్ మిస్టేక్ మీరు ఏం చేస్తారంటే, చాలా ప్రాసెసర్స్లో మనకి డిఫాల్ట్గానే లైక్ మనకి వాళ్ళకు కూలర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. సో బాక్స్లోనే మనకు కూలర్ వస్తుంది కాబట్టి మన యూజేజ్ ఏదైతే ఉందో, మన యూజేజ్కి ఆ కూలర్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో ఆ కూలర్ మనకు సరిపోతుంది కదా అని చెప్పేసి చాలా మంది థర్డ్ పార్టీ కూలర్స్ని కొనడానికి పెద్దగా ఇష్టం అయితే పడరన్నమాట. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి. యాక్చువల్గా మనకి స్టాక్ కూలర్స్ అంత బాగుండి ఫలమైతే ఎంత డెడికేటెడ్గా మనకి లిక్విడ్ కూలర్స్ కానీ, థర్డ్ పార్టీ కూలర్స్ కానీ, లేకపోతే అన్ని హీట్ పైప్స్ పెట్టి ఆ కూలర్స్ని ఎందుకు డిజైన్ చేస్తారో. సో ఖచ్చితంగా అంత డబ్బులు మనం ఖర్చు పెట్టి, లేకపోతే అంత డబ్బుల్ని వాళ్ళు స్పెండ్ చేసి ఆ కూలర్ని తయారు చేస్తున్నారంటే డెడికేటెడ్గా ఆ కూలర్ చేసే ఉపయోగం ఎంతో కొంత ఉంటుందనే కదా అర్థం. సో చాలా మంది ఏంటంటే హై ఎండ్ ప్రాసెస్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏదైతే ఆ బాక్స్ లో కూలర్ వచ్చిందో ఆ బాక్స్ లో ప్రొవైడ్ చేసిన కూలర్ ని నేను చాలా మంది దగ్గర అయితే చూసాను. లైక్ మా ఫ్రెండ్స్ దగ్గర కానీ, లేకపోతే కొంతమంది మా రిలేటివ్స్ ఫ్యామిలీస్ దగ్గర చూసాను. అదేంటంటే, వాళ్ళు ఒక i7 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నా, లేకపోతే i5 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నా, ఎక్కువ శాతం కంప్యూటర్ లో ఇంకా ఏదైతే స్టాక్ కూలర్ ప్రొవైడ్ చేస్తారో ఆ స్టాక్ కూలర్ ని వాళ్ళు యూజ్ చేయడం నేను చాలా పీసెస్ అయితే చూసాను. నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఎందుకంటే మీరు కనుక నిజంగా స్టాక్ కూలర్ యూజ్ చేసినట్లయితే ఆ ప్రాసెసర్ థర్మల్ థ్రాట్లింగ్ అవ్వే ఛాన్స్ చాలా ఎక్కువ అయితే ఉంటుంది.
అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు మంచి ప్రాసెసర్ కూడా యూస్ చేశారనుకోండి, మీకు బేస్ అండ్ బూస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీస్ ఏమైతే ఉంటాయో ఆ ఫ్రీక్వెన్సీస్లో మీ సిస్టమ్ అనేది ఎక్కువసేపు వర్క్ చేస్తుంది. సో బేసికల్గా మీరు మంచి కూడా యూస్ చేసినట్లయితే మీ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ పెరగడమే కాకుండా మీ ప్రాసెసర్ యొక్క లైఫ్ కూడా పెరుగుతుంది అనమాట. సో నేను మీకు ఏమని చెప్తున్నానంటే, ఒకవేళ మీరు ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ కొనుక్కునే ఫలమైతే మీరు ఒక 3000 కానీ 4000 కానీ లేకపోతే 8000 కానీ మీరు కొనుక్కునే ప్రాసెసర్ని బట్టి ఖచ్చితంగా మీరు ఒక మంచి ప్రాసెసర్ కూలర్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. అలా మీరు కొనుక్కోనట్లయితే అయితే మీ ప్రాసెసర్ యొక్క లైఫ్ తగ్గిపోతుంది, లేకపోతే మీ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, లేకపోతే రెండు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఒకేసారి రెండు కూడా జరుగుతాయి అనమాట. సో డెఫినెట్గా మీరు ఒక మంచి సిస్టమ్ కొనుక్కునేటప్పుడు ఒక మంచి ప్రాసెసర్ కూలర్ కోసం కూడా మీరు డబ్బులు అయితే కేటాయించాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మీరు కాంప్రమైజ్ చేయకూడని థర్డ్ పార్ట్ ఏంటంటే ఎస్ఎంపిఎస్ అనమాట. సో ఎస్ఎంపిఎస్ అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై. యాక్చువల్గా మన కంప్యూటర్లో ఉన్న ప్రతి పార్ట్కి పవర్ని ఇచ్చేది ఇదే. సో నేను ఎంత స్పెసిఫిక్గా ఎస్ఎంపిఎస్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, చాలా పీసెస్లో ఇప్పటికీ నేను చాలా పీసెస్లో చూస్తూ ఉంటాను. అయితే ఎంటెక్స్ కానీ లేకపోతే ఫ్రాంటెక్ కానీ లేకపోతే చీప్ కంపెనీ పవర్ సప్లైస్ ఏమైతే ఉంటాయో ఆ చీప్ పవర్ సప్లైస్ని వాళ్ళ యొక్క సిస్టమ్స్లో యూజ్ చేయడం అయితే నేను చాలాసార్లు అయితే గమనించాను. ఒకవేళ వాళ్ళు హై ఎండ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అలాంటి బేసిక్ పవర్ సప్లైని యూజ్ చేయడం అయితే నేను గమనించాను అనమాట. ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ఒక పవర్ఫుల్ సిస్టమ్ని కొనుక్కుంటున్నా బిల్డ్ చేయించుకుంటున్నా ఆ సిస్టంలో మీకు ఎస్ఎంపిఎస్ ఏదైతే ఉందో ఆ ఎస్ఎంపిఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని అయితే ప్లే చేస్తుంది. మీరు కనుక సరైన ఎస్ఎంపిఎస్ని తీసుకున్నట్లయితే మీ సిస్టమ్ యొక్క లైఫ్ తగ్గిపోతుంది. అంతేకాకుండా పర్మనెంట్గా మీ సిస్టమ్కి డ్యామేజ్ జరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఈ విషయాన్ని మాత్రం మీరు చాలా దృష్టిలో పెట్టుకుని సో మీరు ఖచ్చితంగా మీ సిస్టమ్ బిల్డ్ చేయించుకుంటున్నప్పుడు ఒక క్వాలిటీ ఎస్ఎంపిఎస్ అనేది కొనుక్కోండి. మీరు మంచి బ్రాండ్స్ గురించి అడిగారు అనుకోండి, మీకు గిగాబైట్ అవ్వచ్చు, సీసానిక్ అవ్వచ్చు, కూలర్ మాస్టర్ అవ్వచ్చు, లేకపోతే యాంటెక్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటాయి. అండ్ ఇంకా మీకు మంచి మంచి బ్రాండ్స్ అయితే ఉంటాయి. సో ఆ బ్రాండ్స్లో మీరు ఎస్ఎంపిఎస్ని కొనుక్కోవడానికి అయితే ప్రయత్నించండి. ఏదో తక్కువ ప్రైస్కి వస్తుంది కదా, లేకపోతే డబ్బులు సేవ్ చేసుకుందామని చెప్పేసి మీరు సిస్టమ్కి సంబంధించి ఎస్ఎంపిఎస్లో మాత్రం కొద్దిగా మనం డబ్బులు సేవ్ చేసుకోవాలని ఆలోచించినట్లయితే దానివల్ల మన సిస్టమ్కి పర్మనెంట్ డ్యామేజ్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా మీరు ఒకవేళ ఒక మంచి ఎస్ఎంపిఎస్ కొన్నట్లయితే అది మీకు చాలా సెక్యూరిటీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఓవర్ కరెంట్ డిటెక్షన్ కానీ లేకపోతే ఓవర్ పవర్ డిటెక్షన్ కానీ లేకపోతే షార్ట్ సర్క్యూట్ డిటెక్షన్ కానీ ఇటువంటి డిటెక్షన్లన్నీ కూడా మీ ఎస్ఎంపిఎస్లో పర్ఫెక్ట్గా పనిచేయడం వల్ల ఏదైనా షార్ట్ సర్క్యూట్ లాంటివి అయినా కూడా మీ సిస్టమ్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఆ పవర్ సప్లై అనేది డైరెక్ట్గా పవర్ అనేది కట్ ఆఫ్ చేసేస్తుంది. సో ఎస్ఎంపిఎస్లో మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక 2-3 వేలు ఎక్స్ట్రా స్పెండ్ చేసినా కూడా ఎస్ఎంపిఎస్కి తప్పు అయితే ఉండదు. ఇంకా మీకు ఎఫిషియన్సీస్ ఉంటాయి, దాంతోపాటు ఫ్యాన్ కర్వ్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను, కావాలంటే కనుక ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు ఎస్ఎంపిఎస్ ఎటువంటి సెలెక్ట్ చేసుకోవాలని తెలుస్తుంది. ఒకవేళ మీకు ఇంకా ఇన్డెప్త్ కావాలనుకుంటే నేర్చుకోవాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్టోరేజ్ డివైజెస్ గురించి ఫ్రెండ్స్. యాక్చువల్గా స్టోరేజ్ డివైజెస్లో మిస్టేక్స్ ఎలా చేస్తామన్నా అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే వస్తుంది. స్టోరేజ్ డివైజెస్లో కూడా మీరు మిస్టేక్స్ చేసే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఎందుకు మిస్టేక్స్ చేస్తారనేది ఇప్పుడు నేను మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్స్తో కానీ లైక్ ఒక పెద్ద ప్రాజెక్ట్స్తో కానీ లేకపోతే హై డేటా ట్రాన్స్ఫర్ అవసరమైన వర్క్స్ చేస్తున్నారు అనుకోండి. అటువంటప్పుడు మీరు హార్డ్ డిస్క్లు యూజ్ చేస్తున్నప్పుడు మీ సిస్టమ్ అనేది అంత స్పీడ్గా డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేయలేదు. సో అంత స్పీడ్గా డేటాను ట్రాన్స్ఫర్ చేయలేకపోవడం వల్ల మన ప్రాసెసర్ అనేది ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఒక కారణం. అలా కాకుండా అదేంటన్నా ఇప్పుడు హార్డ్ డిస్క్ ఎవరు యూజ్ చేస్తున్నారు, అందరూ ఎస్ఎస్డీసే కదా యూజ్ చేసేది, మన పెద్ద ప్రాబ్లం ఉండదు కదా అని అడుగుతారు. అవునండి, ఒకవేళ మీరు నిజంగానే ఎస్ఎస్డీ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఎస్ఎస్డీస్లో కూడా మనకి టైప్స్ అండ్ స్పీడ్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్గా సాటా బేస్డ్ ఎస్ఎస్డీ చూసుకుంటున్నట్లయితే అది కేవలం 600 MBPS మాత్రమే మనకి డేటా అంతా ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. అదే మీరు ఎన్విఎంఈ చూసుకున్నారనుకోండి 3000 లేకపోతే 2000 లేకపోతే 5000 వరకు కూడా మనకి ఆ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అయితే ఉంటాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటన్నా మరి 5000 MBPS అంటున్నారు కదా, అంత అవసరం మనకి ఎందుకు వస్తుందని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. నేను చెప్తున్నాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షార్ట్ ఫిలిమ్స్ కానీ లేకపోతే కంటెంట్ క్రియేషన్లో మీరు ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకోండి మీ సిస్టమ్ని. అటువంటిప్పుడు మీరు ఒక వీడియో తీసే షార్ట్ ఫిలిం, ఆ షార్ట్ ఫిలిం మీకు 1/2 hour ఉంటుంది. అది కూడా మీరు 4K షూట్ చేయడం వల్ల
ఆ హాఫ్ అన్ అవర్ వీడియో మీకు ఒక 15 GB 20 GB ఉందనుకోండి ఫైల్, అంత పెద్ద ఫైల్ మీరు రెండర్ చేసిన తర్వాత అడోబ్ ప్రీమియర్ ప్రోలో రెండర్ అయిపోయిన తర్వాత మనకి చెకింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఆ పార్ట్స్ ఏవైతే ఉంటాయో రెండర్ పార్ట్స్ అవన్నిటిని కూడా మెర్జ్ చేస్తుంది. ఆ మెర్జ్ చేయడం కోసం మీరు ఒకవేళ హార్డ్ డిస్క్ యూస్ చేసినట్లయితే హార్డ్ డిస్క్ మనకు మాక్సిమం 60 MBps కానీ 70 MBps కానీ అవుతుంది. కాబట్టి అలా 70 MBps చొప్పున ఆ 20 GB అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు M2 SSD చూసుకున్నారు అనుకోండి, అది మీకు 600 MBps కానీ 400 MBps కానీ ఉంటుంది. కాబట్టి ఆ 400 MBps లో మీరు ఆ 20 GB అయ్యేంత వరకు 1 minute అవ్వచ్చు, లేకపోతే 1 minute 15 seconds, 1 minute 20 seconds, లేకపోతే 2 minutes అవ్వచ్చు. ఎంతసేపు పడితే అంతసేపు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు NVMe SSD చూసుకున్నారు అనుకోండి, NVMe's మనకి చాలా ఫాస్ట్గా ఉంటాయి కాబట్టి అప్ టు 3 GBps వరకు కూడా మనం ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. కాబట్టి హార్డ్ డిస్క్ లో మనకి ఒక 5 minutes పట్టేది NVMe SSD యూస్ చేసినట్లయితే జస్ట్ ఒక 4 to 5 seconds లో అయిపోద్ది అనమాట. సో ఎప్పుడైనా కానీ లార్జ్ ఫైల్స్ తో మీరు డీల్ చేస్తున్నప్పుడు మీరు ఏ స్టోరేజ్ వాడుతున్నారు అనేది కూడా మీ వర్క్ కి, అలాగే మీ వర్క్ అయ్యే టైం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి. మీరు సరైన స్టోరేజ్ డివైస్ని సెలెక్ట్ చేసుకోపోయినట్లయితే మీరు ఎంత పవర్ఫుల్ సిస్టమ్ యూస్ చేసినప్పటికీ కూడా మీకు ఆ రెండరింగ్ టైం అయిపోయిన తర్వాత చాలా టైం అయితే పట్టేస్తుంది, లేకపోతే ప్రాజెక్ట్స్ ఓపెన్ అవ్వడానికి చాలా టైం అయితే పట్టేస్తుంది. సో ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మీ యూజెస్ని బట్టి ఒక మంచి స్టోరేజ్ డివైస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది బయ్యింగ్ కేసెస్ గురించి, లేకపోతే పీసీ కేసెస్ ఏవైతే ఉంటాయో పీసీ కేసెస్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. చాలా మంది ఏంటంటే ఆ కేసెస్ గురించి పెద్దగా అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ, లేకపోతే అంత ప్రాపర్ కేసుని సెలెక్ట్ చేసుకోవడం కానీ చేయరు. ఎవరైతే మనకి పీసీ బిల్డ్ చేస్తారో వాళ్ళు ఏ కేసు ఇస్తే ఆ కేసును వాళ్ళు జస్ట్ ఆ సిస్టమ్ తెచ్చుకుని యూజ్ చేస్తూ ఉంటారో. ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు ఒక హైజెన్ సిస్టమ్ బిల్డ్ చేయించుకుంటున్నప్పుడు మీ యొక్క క్యాబినెట్ లేకపోతే మీ పీసీ యొక్క కేసు ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎందుకంటే సరైన క్యాబినెట్ని కానీ మీరు యూజ్ చేయనట్లయితే ఎయిర్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఎయిర్ ఫ్లో అనేది చాలా లిమిట్ అయిపోతుంది. సో దానివల్ల లోపల కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ లోపల కాంపోనెంట్స్ అన్ని కూడా ఫాస్ట్గా హీట్ అయిపోయి అయితే మన సిస్టమ్ యొక్క లైఫ్ తగ్గిపోవడం కానీ, లేకపోతే మన సిస్టమ్ థర్మల్ థ్రాట్లింగ్ అయ్యి పర్ఫార్మెన్స్ తగ్గడం కానీ మీరు ఎక్కువైతే గమనిస్తూ ఉంటారో. సో మీరు ఎప్పుడైనా కానీ మీ సిస్టమ్కి సంబంధించి ఒక మంచి క్యాబినెట్ కానీ మంచి కేసు కొనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఒక ₹1,00,000 పీసీ బిల్డ్ చేయించుకుంటున్నప్పుడు అట్లీస్ట్ ఒక 6,000 కానీ 5,000 పెట్టి ఒక మంచి క్యాబినెట్ కొనుక్కోమని చెప్పేసి నేనైతే మీకు సజెషన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.